దివ్యజ్ఞ మేడం ప్రొడ్యూసర్. తను తీసుకుంది కాబట్టి ఈ సినిమా ఇంతవరకు ఇప్పుడు అందరు చూస్తున్నారంటే నాకేదో ఎవరికైనా ఏదో చిన్న సపోర్ట్ ఉంటుంది కదా మేడం. ఆ సపోర్ట్ సో దివ్యజ్ఞ ఈ సినిమా అంకితం చేయాలంటే ఆ అమ్మాయికే అంకితం చేయాలి. సో తనకి థ్యాంక్స్ అసలు. అండ్ ఇంకా మా డిఓపి విక్కీ ఐకాన్, ఆయనకున్న ఫ్రీ టైంలో వచ్చి నన్ను అర్థం చేసుకొని చాలా చిరాకు పెట్టించడం మేడం. చాలా కోపం వచ్చేది. అంటే నాకు తెలియదు, వాళ్ళు కొంచెం నేర్చుకున్నారు కాబట్టి షార్ట్ తప్పు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. లేదు ఇలా చేయండి బాగుంటది, కొత్తగా ఉంటది అని నేను, వాళ్ళకి నచ్చకపోయేది అది, వాళ్ళకి అర్థం కూడా కాకపోయేది. తర్వాత కట్ చేస్తే వాళ్ళకి ఎడిటింగ్ చేసిన తర్వాత రైట్ బాగానే పోతుంది అని చెప్పేసి ఆయనకి కూడా ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను మేడం. సో ఆయనకు కూడా మంచి దీని సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలి తనకి. సునీల్ కుమార్ ఆయన అసలు చిన్న అబ్బాయి, ఆయన కూడా చిన్నవాడే, అసలు సినిమా గురించి ఏం తెలియదు, కాకపోతే యాక్టింగ్ చేశాడు. ఆయన డిఓపి కూడా యాక్టింగ్ చేశాడు, ప్రొడ్యూసర్ కూడా యాక్టింగ్ చేశారు, ఇవన్నీ చేశారు మేడం. ఇంకా పవన్ వచ్చేసి కెమెరామెన్. ఆయనకు కూడా మంచి ఫ్యూచర్లో మంచి, అంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డబ్బులు అడగకుండా చేశాడు మేడం. అంటే నాకు దానివల్ల కొంచెం నాకు కూడా కొన్ని జరిగాయి అనమాట. సపోర్ట్గా నాకు అతను నిలబడ్డప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా చిన్నోడు, అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసాం. నా దగ్గర కెమెరా ఉంది, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఇంటికి వస్తే ఓ పప్పన్నం పెట్టి ఫస్ట్ సండే రోజు అనుకున్నప్పుడు పప్పన్నం పెట్టి తిని ఆడికి వెళ్ళిపోయి షూట్ చేసుకోవడం, అక్కడ నిద్రపోవద్దని టీ తాగడం, ఇంతే మేడం. ఆయన రిషి వీళ్ళు నాకు ఏడీగా చేశారు, వాళ్ళొకళ్ళు. అండ్ నాకు తెలియకుండా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది మేడం. శ్రీజ మేడం కానీ, ప్రభాకర్ సార్ కానీ, మీరు కూడా వచ్చినప్పుడు అక్కడ మాట్లాడితే నాకు భయం అయింది, మేడం చేయదేమో సరే అని. తర్వాత మీరు చేస్తా అన్నప్పుడు, మీకు సినిమా నచ్చింది అన్నప్పుడు కూడా నాకు ఇందాక మీరు అంతా మాట్లాడుతుంటే అది వీడియో తీసుకోవాలనిపించింది. అంటే నా పక్కన ఎవరు లేరు, ఎవరన్నా చూస్తే అరే వాళ్ళు చాలా బాగా మాట్లాడారా సినిమా గురించి అన్నప్పుడు, మీకు నచ్చిందని మీరు వచ్చి మాట్లాడుతుంటే మేడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. నేను సినిమా చూసి తీసుకుంటాను అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను వెయిట్ చేశాను. నేను చాలా థ్యాంక్స్ మేడం, మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఆల్వేస్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆదాన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఆదాన్ మీకోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసే ఉంచుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఎవరైనా క్యాపబుల్ టాలెంటెడ్ ఉన్నా కూడా వి వెల్కమ్ యూ. మేము మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాం.